హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో చూపించబోయే ఈ ఫుడ్ పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనం ఈ ఫుడ్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్ టైంలో పెట్టుకోవచ్చు. ఇది మనం రాగి ఇంకా బనానాతో ప్యారెట్స్ లాగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఇది ఏ వయసు పిల్లలకైనా మనం పెట్టుకోవచ్చు. ఇంకా మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత 3 స్పూన్లు రాగి పిండిని తీసుకోవాలి. ఇది నేను హోమ్ మేడ్ చేసుకున్న పిండి అండి. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం సరిపోయిన వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా, లమ్స్ అనేటివి ఏమి కాకుండా, ఇంకా మాడు అంటుకోకుండా మనం ఈ విధంగా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. సో ఉండలు అలాగంతా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టంగా ఉండదు, అవాయిడ్ చేస్తారు. ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత నేను ఒక చిన్న గ్లాసు నిండా నేను పాలు వేస్తున్నాను. నేను 1 ఇయర్ బేబీకి పెడుతున్నాను కాబట్టి పాలు వేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. 1 ఇయర్ బిలో పిల్లలు పెట్టుకునే వాళ్ళు పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత ఎడ్జెస్లో ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో ఆ టైంలో మనము కొంచెం పక్కన పెట్టేసుకొని, దీనిలోకి కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే మనం బెల్లం పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం పొడి కూడా మనం యాడ్ చేసిన తర్వాత కొంచెం 4 పక్కల కలబెడుతూ, మాడు అంటుకోకుండా కలిపెట్టుకున్న తర్వాత ఇది కొంచెం అంతా కలిపిన తర్వాత మన దగ్గర నట్స్ పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మిశ్రమంలో. ఇదంతా కొంచెం బాగా దగ్గర పడుతున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారపరుచుకోవాలి. తర్వాత నేను ఒక హాఫ్ బనానా వేస్తున్నాను. కొంచెం పీల్ ఆఫ్ అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము స్లోగా స్మాష్ చేసుకోవాలి. స్మూత్గా గడ్డలు అంతా ఏమీ లేకుండా స్మాష్ చేసుకొని ఇలా ఫోర్క్తో. సో ఇదంతా మనము ఆల్రెడీ చల్లారపరుచుకున్న ఈ రాగి మిశ్రమంలో ఇది స్లోగా వేసుకొని కలుపుకోవాలి. సో మనము బనానా ప్యారెట్స్ వేసేటప్పుడు ఈ రాగి పిండి అనేది కొంచెం వేడిగా లేకుండా చూసుకోండి. ఇదంతా బాగా మిశ్రమాన్ని కలిపేసిన తర్వాత మనం పిల్లలకి పెట్టుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా లావైతే వస్తారు. బనానా ఇష్టపడని పిల్లలు కూడా ఇలా పెట్టాము అంటే ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.